చెప్పేటప్పటికి అది మనకి నిజం అనిపిస్తుంది. నిజం అనిపిస్తే ఇలా భ్రమింపజేస్తారు. వాళ్ళ హావభావాలు, ఆ మాడ్యులేషను, ఆ టొనాలిటీ, ఓ అసలు ఇంకా మన కోసమే వాళ్ళు పుట్టినట్టుగా గొప్ప యాక్షన్ చేస్తారు. చాలా ఇందులో కులాలను తీసుకొస్తారు, మతాలను తీసుకొస్తారు, ఇలా ఇంకా కొన్ని అంతర్లీనంగా మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి వీలుగా లేని కొన్ని విషయాల గురించి కూడా మనకి ప్రలోభ పెడతారు. ఓకే, అసలు నిజమేమిటంటే ఒక నాయకుడికి నిజంగా మీ మీద ప్రేమ ఉంటే పరిశ్రమల గురించి, స్కిల్స్ హబ్స్ గురించి, పారదర్శకమైన పరీక్షల గురించి మాట్లాడతారు. కేవలం ఉచిత పథకాల గురించి కాదు, గుర్తుంచుకోండి. సాధ్యం కాని హామీలు ఇచ్చేసి రాష్ట్రానికి వచ్చే ఆదాయము వాళ్ళకి తెలిసినా కూడా మనల్ని భ్రమింపజేస్తారు, నమ్మింపజేస్తారు. కేవలం ఉచిత పథకాలు కాదు, గుర్తుంచుకోండి. ఒక బిర్యానీ ప్యాకెట్కో మందు సీసాకో ఈ సమయాన్ని కొనే నాయకుడు వచ్చే 5 ఏళ్ల పాటు వారిని ప్రశ్నించే హక్కు కూడా కొనేసినట్టే కదా. నాయకుడు వెనక తిరిగే అనుచరుడిని కాదు, 10 మందికి బతుకునిచ్చే దారి చూపేవాడిగా మనం ఎదగాలి, కావాలి. రెండో అంశం, ఆత్మరక్షణకు ఒక 5 సూత్రాలు నాకు తోచేవి. ఆ తోచినవి మీ ముందు ఉంచుతాను. నినాదం కాదు, నైపుణ్యం ముఖ్యం. ఒక ర్యాలీలో వృధా చేసే 4 గంటల సమయాన్ని ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికో లేదా పరీక్షల ప్రిపరేషన్కో కేటాయించండి. మీ రెజ్యూమ్ మీకు ఉద్యోగం ఇస్తుంది, కానీ మీ రాజకీయ పరిచయాలు కాదు. ఇది కొత్తగా వచ్చినటువంటి మన రాజకీయ పార్టీ యువతని ఎంత పెడదారి పట్టించిందో మీరు చూశారు. వాళ్ళు ఇప్పుడు అనుభవపూర్వకంగా 24 నెలల తర్వాత, అంటే 2 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నారు. ఆ పార్టీ నుంచి క్రమంగా ఒకరొకరు వెళ్ళిపోతున్నారు. రెండో సూత్రం, వ్యక్తులను కాదు విధానాన్ని ప్రశ్నించండి. ఒక నాయకుడికి జై కొట్టే ముందు జాబ్ క్యాలెండర్ ఎక్కడా, పేపర్ లీకేజీలు ఎందుకు అవుతున్నాయని